కర్నూలు జిల్లాలో దారుణమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. మృతులు ఇద్దరు హైదరాబాద్ కు చెందినవారుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అసలు ఎలా జరిగిందంటే ప్రైవేటు ట్రావెల్ కు చెందిన ఓ బస్సు హైదరాబాద్ నుంచి ఆధోనికి వెళ్తోంది. కోడుమూరు సమీపంలోని పాలకుర్తి దగ్గర బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అతి వేగంగా వెళ్తున్న ట్రావెల్ బస్సు రోడ్డుపై వాహనాలను ఓవర్టేక్ చేసే క్రమంలో బోల్తా పడింది. ఈ క్రమంలో జరిగిన సమయంలో ఆ ప్రైవేటు బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. చనిపోయిన ఇద్దరు చిన్నారులు హైదరాబాద్ కి చెందిన వారుగా గుర్తించారు. ఒకరు 13 ఏళ్ల లక్ష్మి కాగా మరొకరు 8 ఏళ్ల గోవర్ధిని. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన వారందరినీ బయటకు తీశారు. జేసీబీ సాయంతో బస్సును నిలబెట్టి గాయపడిన వారిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అంతా నిద్రమత్తులో ఉండటం, ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ప్రయాణికులు ఉండిపోయారు. అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉండటం, బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినా చాలా సేపు వరకు అంబులెన్స్ రాకపోవడంతో గాయపడిన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇక బస్సు ప్రమాద ఘటన తర్వాత బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యారు. అది సైడ్ లాగేసింది బండి. డ్రైవర్ అదుపు తప్పినాడు. ఇద్దరు పిల్లలు చనిపోయినారు అక్కడనే. మిగతా వాళ్ళకి గాయాలు. అశోక్ అనే పిల్లోనికి పూస దెబ్బతినింది. హైదరాబాద్ నుండి వస్తుంది, ఆదోని పోతుంది. డ్రైవరు నిర్లక్ష్యం వల్లనే జరిగింది. బస్సులో ఎంతమంది ఉన్నారు? అది ఎంతమంది ఉన్నారనేది ఫుల్ పెద్ద బండి, అది పెద్ద స్లీపరు. మంది ఎంతమంది అక్కడ చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు. పెద్ద గాయాలు తగిలిన వాళ్ళు ఇక్కడ వచ్చినారు సార్. ఎంతమంది గాయాలు చాలామందికి తగిలినాయి సార్. ఇంకా కరెక్ట్గా గ్యాజింగ్ లేదు సార్. లేదు సార్, మా పిల్లలు ఉన్నారు. కర్నూలులో తీవ్ర విధ్వంసం చోటు చేసుకుంది. హైదరాబాద్ టు ఆదోని నుంచి బస్సు రావడం దారి మధ్యలో దాదాపుగా 4:30 నుంచి 5 మధ్యలో డ్రైవర్ బస్సు అదుపు తప్పి కొడుమూరు పేరుతో పాలకుర్తి బస్సు బోల్టపడడం జరిగింది. దాంట్లో దాదాపుగా 40 నుంచి 50 మంది దాకా ఉన్నారనే అంచనా ప్రకారం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం బస్సు బోల్టపడడంతో అంది స్పాట్లో చిన్నారులు ఇద్దరు చనిపోయినారు. ఒక పాపకు 8 ఏళ్ళు, ఒక పాపకు 9 ఏళ్ళకు జరగడం జరిగింది. దాదాపుగా కొంతమందికి నడుములు ఇరగడం, కొంతమందికి కాలు ఇరగడం, కొంతమంది తీవ్రమైన ఇది జరగడము, తలకు దెబ్బలు తగలడం, కాలు చేతులు ఇరగడం వల్ల చాలా తీవ్రమైన ఆదరణ చేసింది. అక్కడి నుంచి బస్సు అధికారులు రావడం వల్ల అంబులెన్స్తో కర్నూలు జనరల్ హాస్పిటల్కి తీరడం జరిగింది. అలాగనే దానిలో మొత్తానికి డ్రైవర్ పరాల్లో ఉన్నాడు. మొత్తానికి డ్రైవర్ది తప్పే అని చాలామంది చెప్తున్నారు. కర్నూలు నుంచి నాగరాజ్, కెమెరామ్యాన్ మీ కుమార్, హిట్ టీవీ, కర్నూలు.